సో ఈ క్విక్ కామర్స్ మొదలు ఈ కామర్స్ తో ఇంటర్నెట్ ఎకానమీ మొదలయ్యాక ఈ కామర్స్ స్టార్ట్ అయింది. అంటే ఆన్లైన్ లో మనం ఏదైనా పర్చేజ్ చేయడం. ఆ ఈ కామర్స్ కొంతకాలానికి క్యూ కామర్స్ అయింది, క్విక్ కామర్స్. సో 10 నిమిషాల్లో మీకు అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళు అసూయపడుతుంటారు, మీరు ఎంత అదృష్టవంతులు, మా దగ్గర కూడా లేదు ఇది అని. అంటే అందుకని అమెరికాలో సాధ్యం కాదు, ఎక్కడో దూరంగా ఉంటారు, డౌన్ టౌన్ మినహా మిగతా వాళ్ళు కనుక మీకు ఈ కామర్స్ ఉంది కానీ క్యూ కామర్స్ అక్కడ సాధ్యం కాదు. మీకు మన దగ్గర క్యూ కామర్స్ చూసి మీరు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అసూయపడుతూ ఉంటారు, ఎంత అదృష్టం మీకు అని. ఎందుకంటే ఇంటికి గెస్ట్ వచ్చాక అప్పటికప్పుడు టీ లేకపోతే టీ తెప్పియచ్చు, టిఫిన్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు గోధుమ తెప్పియచ్చు, వాళ్ళు తెప్పియచ్చు, అప్పటికప్పుడు పూరీలు చేసి పెట్టచ్చు. సో లేదనుకుంటే డైరెక్ట్ గా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు కూడా. సో ఇంత క్యూ కామర్స్ డెఫినెట్ గా కన్స్యూమర్స్ కు ఒక అద్భుతమైన అనుభూతిని అయితే ఇచ్చిన మాట నిజం. పెద్ద ఎత్తున వ్యాపారం కూడా పెరిగింది. వాళ్ళ క్యూ కామర్స్ లో $7 బిలియన్ అంటారు, $700 కోట్ల వ్యాపారం. ఇది మామూలు విషయం కాదు. మీకు బ్లింకెట్ ఇలా అనేక రకాల జెప్టో ఇవన్నీ కూడా మామూలుగా పెరగలేదు. సో అందువల్ల కన్స్యూమర్స్ ఆహ్వానించారు. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కన్స్యూమర్స్ కు, దే లవ్ ఇట్ ఈవెన్ టుడే. సో ఈ కంపెనీస్ కూడా ఏంటంటే డార్క్ స్టోర్స్ అని పెట్టి, డార్క్ స్టోర్స్ అంటే ఈ లోకల్ అంటే నివాస ప్రాంతాలకు సమీపంలో మీకు వేరే స్టోర్స్ ఉంటాయి. ఏదో ఎక్కడో హైదరాబాద్ ఒక చోట 2 చోట్ల కాకుండా ఎక్కడికక్కడికి మీకు అంటే కన్స్యూమర్స్ అందరికీ ఓపెన్ ఉండేది కాకుండా స్టోర్స్ లాగా ఎక్కడికక్కడికి పెట్టేస్తారు. వీటే డార్క్ స్టోర్స్ అంటారు. ఈ డార్క్ స్టోర్స్ లో అల్గరిథమ్స్ ద్వారా ఆ ప్రాంతంలో ఏ రకమైన వస్తువులు అమ్ముడుపోతున్నాయి అనేది అంచనా వేసి ఆ రకమైన వస్తువులు అక్కడ స్టోర్ చేస్తారు. సో అందువల్లనే మనం 10 మినిట్స్ ఒకసారి ఇట్లా బుక్ చేసి మళ్ళీ మనం అటు ఇటు చూసే లోపల వెలువడుతూనే ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉంటుంది, అదే కమ్యూనిటీలో, అదే కాలనీలో, అదే ఏరియాలో పెట్టుంటుంది. సో ఇక్కడ వరకు క్యూ కామర్స్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఇన్నోవేషన్ కూడా.